ఆ జిల్లాలో ప్రతిపక్ష నేతల హడావిడితో అధికార కాంగ్రెస్ నేతలు ఆవేశంతో రగిలిపోతున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు అన్నింట్లోనూ వాళ్లే పెత్తనం చలాయిస్తున్నారని వాపోతున్నారట. చివరికి సీఎం మంత్రుల కార్యక్రమాలు కూడా వాళ్లే హల్చల్ చేస్తున్నారట. ఇదెక్కడి చోద్యం, అధికారం మాది ఆధిపత్యం మీద అంటూ విపక్ష ఎమ్మెల్యేలు ఎంపీ మీద మండిపడుతున్నారట. కాంగ్రెస్ నేతలకు కూడా మీరే స్వాగతం పలుకుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కాంగ్రెస్ కు ఇన్ని కష్టాలు వచ్చిపడ్డ జిల్లా ఏది? ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కసుబుసుమంటున్నారట. 10 ఏళ్ల తర్వాత రాక అధికారం వస్తే దాన్ని ఆస్వాదించే అవకాశమే లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. దీనికంతటికీ కారణం కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీని అని ఆరోపిస్తున్నారట. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 4 సీట్లను బీజేపీ గెలుచుకుంది, 2 సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే బీజేపీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నగేష్ వ్యవహార శైలిపైనే కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరు నేతల హడావిడి ఎక్కువగా ఉంటోందట. సీఎం మంత్రులకు స్వాగతం పలకడం నుంచి వీడ్కోలు చెప్పే వరకు అంతా తామై వాళ్లు హల్చల్ చేస్తున్నారట. తమకు కనీసం శాలువాలు కప్పే అవకాశం కూడా లేకుండా ఆ ఇద్దరు నేతలు తెగ హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారట. అధికారిక కార్యక్రమాలే కాదు, అభివృద్ధి పనుల్లోనూ ఆ ఇద్దరు నేతలదే పై చేయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారట. విమానాశ్రయం ఏర్పాటు, చెనాక కొరటా ప్రాజెక్ట్ పనుల పరిశీలన, ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదన, ఇలా ఒక్కటేమిటి అన్ని పనుల్లోనూ పాయల్ శంకర్ నగేష్ చెప్పిందే వేదమన్నట్టుగా సాగుతోందని హస్తం నేతలు వాపోతున్నారు. చివరకు మున్సిపల్ అభివృద్ధి పనుల్లోనూ వాళ్ల మాటే చెల్లుతోందట. ఆ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సన్నిహితంగా మెలగడం, ఎయిర్పోర్ట్ పనుల విషయంలో ఏరియల్ సర్వే చేయాలంటూ పొన్నంపై ఒత్తిడి చేశారని, పొన్నంతో కలిసి చాపర్ ఎక్కేందుకు పాయల్ పోటీ పడ్డారని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు రచ్చకు దారితీసిందట. అయితే ఆ ఇద్దరు నేతలు మాత్రం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే మంత్రులు ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటున్నామని, ప్రభుత్వం వేరు పార్టీ వేరు అంటున్నారట. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలా అయితే మొదటికే మోసం వస్తుందని, తమ మాట చెల్లుబాటు కాకుంటే వచ్చే ఎన్నికల్లో తమను ప్రజలు పట్టించుకోరని వాపోతున్నారట. తమకు కనీసం అధికారులు కూడా విలువ ఇవ్వకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తమకు గుర్తింపు లేదని, అప్పట్లో ప్రతిపక్ష నేతలను బీఆర్ఎస్ లైట్ తీసుకుందని చెప్తున్నారట. ఇక కాంగ్రెస్ సర్కార్ మాత్రం అంతా మనవాళ్లే అన్నట్టుగా వ్యవహరించడం ఏం బాగోలేదంటున్నారట హస్తం నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా తమకు కనీస గౌరవం దక్కకపోవడంపై కాంగ్రెస్ నేతలు కోపంతో రగిలిపోతున్నారట. తమ పార్టీ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తుంటే ఎలా అని నిలదీస్తున్నారట. కాంగ్రెస్ అంటే కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తలను విస్మరిస్తే మొదటికే మోసం వస్తుందని, మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీ నేతలకు అగ్రనేతల పర్యటనలతో ప్రాముఖ్యత ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో అవకాశం కల్పించి ప్రతిపక్ష నేతలను దూరం పెట్టాలని కోరుతున్నారట. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్ ఈ 2 మేజర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామని, కనీసం మున్సిపాలిటీ పనుల్లో కూడా తాము చెప్పింది సాగడం లేదని కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేస్తున్నారట. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయాన్ని కాదని, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచనల ఆధారంగానే మెజారిటీ పనులు టెండర్లు పిలుస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే సీఎం పేషీ నుంచే పనులు ఫైనల్ అయ్యాయని సమాధానం వచ్చిందని, ఇలా అయితే ఎలా అంటూ హస్తం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తమ ప్రభుత్వం ఉండి కూడా పనుల్లో ప్రాధాన్యం లభించకపోవడంతో అసలు అధికారంలో ఉంది తామా వాళ్ళ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అటు నిర్మల్లోనూ ఇలాంటి సీనే రిపీట్ అవుతుందని అక్కడి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు ఆరోపిస్తున్నారట. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కొందరు మంత్రులైతే నేరుగా మహేశ్వర్ రెడ్డికి పనులు చేసి పెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇలా అయితే తమ పరిస్థితి ఏంటని శ్రీహరిరావు ప్రశ్నిస్తున్నారట. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందని, సీఎం మంత్రుల టూర్లలో కాషాయ నేతలే హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారని, ఇదెక్కడి విడ్డూరమని సూటిగానే ప్రశ్నిస్తున్నారట హస్తం పార్టీ నేతలు. ఇప్పటికైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దూరం పెట్టాలని, లేదంటే కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారట.